క్రాస్ కటింగ్ చేస్తున్నప్పుడు బ్యాక్ ముక్కని ఈ విధంగా క్రాస్గా వేసుకుని షోలరు, సంకలు, సంక ఎత్తుగడ, మెడ దగ్గర, నడుము దగ్గర కొంచెం డ్రా చేసుకోవాలి. ముక్క కదిలిపైన మీకు ఆనవాళ్ళు ఉంటాయన్నమాట. కొలతలు అక్కడికి ఉన్నట్టు అన్నమాట. ఇదిగోండి ఫ్రంట్ ముక్కనైతే ఉక్కిసులు పట్టి తీసుకుని ఈ విధంగా వేసుకుని ఎదర మెడని డ్రా చేసుకుని క్రాస్ బెల్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక టిక్ మార్కు, మధ్యలో డాట్కో టిక్ మార్కు, ఖర్చుకో టిక్ మార్కు, అలా 3 టిక్ మార్కుల్ని కలిపేసుకుంటూ పైన ఎదర మెడ కలిపేయండి. ఫ్రంట్ సంక ఎత్తు క్రాస్ బెల్ట్ దగ్గర పట్టుకుని పైన ఖర్చుకి గీసుకుని అక్కడి నుంచి కుట్టుని పెట్టి కింద క్రాస్ బెల్ట్ వరకు టిక్ మార్క్ చేసి ఖర్చుకు టిక్ మార్క్ చేసుకోవాలి. పైన ఖర్చుకు గాను కొంచెం డ్రా చేసుకుని ఫ్రంట్ ముక్కకి షోల్డర్ ఇలా ఫోల్డ్ చేసుకుని కింద పెద్ద డాట్ దగ్గర ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు టిక్కు, ఖర్చు కిందకో టిక్కు డ్రా చేసుకోవాలి. ఇది ఛాతి పొడవు అన్నమాట. ఛాతి పొడవుని కొలిచేటప్పుడు మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది బ్లౌజ్ ని సాగదీసి మాత్రం మార్కింగ్ చేశారంటే మీకు లూజ్ ఎక్కువ వచ్చేస్తుంది. ఎలా ఉందో అలాగే తీయండి. మెడ కూడా చిన్నగా ఉండాలి, పెద్దగా ఉంటే భుజాలు జారిపోతాయి. ఇదిగోండి సంకలో అయితే మనకు ముడతలు రాకుండా చిన్న క్రాస్ ముక్కను అలా కలిపి తీసేసాను.